మా స్పెషల్ చూద్దరా అండి. చికెన్, ఆలుగడ్డ, క్యాప్సికము, అట్లనే ఎగ్స్ ఇట్లా కొట్టేసేసి చేస్తే మస్తు ఉంటుంది. అయితే ఇట్లా నాన్ వెజ్ కర్రీస్లో ఎగ్స్ కానీ వెజిటబుల్స్ కానీ వేసుకుని తినడం నాకు చాలా ఇష్టము. ఎగ్స్ అయితే నేను బాయిల్డ్ ఎగ్స్ అంటే నేను అంత ఇష్టంగా తినను. బాయిల్డ్ ఎగ్ అంటే ఇట్లా కర్రీస్లో అట్లే కొట్టేసేసినాం అనుకోండి, ఆ కర్రీ కూడా అందులోకి వెళ్ళిపోతుంది. టేస్ట్ అయితే భలే ఉంటది. నేను ఎక్కువ శాతము గోకరకాయ తాలింపులో గుడ్లు వేసేసి చేసుకుంటా. అట్లనే చిక్కుడుకాయ తాలింపు, ఆకు తాలింపు, గుడ్డేసి చేస్తే మునగాకు తాలింపు, ఇట్లా అన్నిటిలో ఏది చేసుకుంటే అయితే మస్తు ఉంటది. నాకు ఇట్లా మిక్స్ చేసుకుని తినడం చాలా ఇష్టం. అట్లనే ఇప్పుడు క్యాప్సికము, వంకాయ ఇట్లా అయితే వంకాయ వడి చేపలు అనేది కామన్. కాకపోతే నేను గుత్తి వంకాయ లాగా చికెన్ లో అట్లా వేసేస్తా, మటన్ లో అట్లా వేసేస్తుంటా. ఏ కూరగాయలైనా సరే ఒక పొట్లకాయ లాంటివి కొన్నిటిలో వాడకూడదు. ఆ పొట్లకాయ ఇట్లకాయ అనేటి అంటే కొన్ని కూరగాయలు నేను వాడను. ఏవైతే మిక్స్డ్ మనం వేసుకోవచ్చో అవన్నీ కూడా నేను నాన్ వెజ్ లో వేసుకొని మిక్స్ చేసుకొని తింటుంటా. కొందరేమో ఫుడ్ చూసి ప్లేట్ లో 3-4 రకాల ఫుడ్ ఉంటే మరీ ఘోరంగా 4 ఇళ్లలో తెచ్చుకున్నట్టుంది అని చెప్పి అన్నారు. అది చాలా తప్పు అట్లా అనడం. ఎందుకంటే 3-4 ఐటమ్స్ లేకుండా కొంతమంది తినరు. అట్లా తిన్నంత మాత్రాన అది వేరేలాగా అనకూడదు. తప్పు చాలా. అది ఫుడ్ తినేటప్పుడు అట్లా అనకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తింటారు. మనకు నచ్చితే ఎంకరేజ్ చేయాలి, లేదంటే లేదు. నాకైతే ఇట్లా వెజ్ అంతా కూడా కలుపుకొని తినడం చాలా ఇష్టం. ఇంకోటి మీకు తెలుసా, ఓన్లీ నాన్ వెజ్ కొబ్బరి, ధనియాలు, గసగసాలు అవి ఇవి అన్ని అంటే చాలా మసాలా దినుసులు వేసి చేస్తుంటారు. లిక్విడ్ లేకుండా పచ్చడి లాగా ఇట్లా ఉండేటట్టు చేసుకుంటుంటారు. మనకు అది ఎప్పుడైనా ఓకే గానీ మాలాగా మేము ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళలాగా అట్లా తిన్నాం అనుకోండి, కథమిగా కడుపు ఉబ్బడము, గ్యాస్ ట్రబుల్ రావడము, అరక్కపోవడము లాంటి సమస్యలన్నీ వచ్చేస్తాయి. నేను చేసేది ఏంటంటే లైట్ వెయిట్, అంటే చాలా స్మూత్ గా ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఉండవు. వెజ్ ఏమో ఫుల్ 100% బాయిల్డ్ అవ్వకుండా 70 to 80% మాత్రమే నేను ఉడికిస్తా. వెజిటేబుల్స్ గానీ ఆకుకూరలు గానీ. వెజిటేబుల్స్ అవి కొంచెం తక్కువ ఉడికిచ్చినా పర్లేదు. ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇలాంటివన్నీ కూడా మనం పచ్చి తినేయచ్చు. టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవంతా కూడా. ఇంకోటి నాన్ వెజ్ విషయానికి వస్తే మంచిగా బాయిల్ చేసుకుని తింటాం. అయితే కొంతమంది నా ఫుడ్ ఇష్టపడకపోయినా చాలా మంది నా ఫుడ్ అయితే ఇష్టపడుతున్నారు. ఒకసారి మీరు ట్రై చేయండి నాలాగా. ఒక 3 months, అంటే ఓన్లీ నాన్ వెజ్ అని నేను చెప్పట్లేదు, లిక్విడ్ గా అంటుంటారు కదా, నీళ్ళ చికెన్ ఇట్లా అంటుంటారు కదా, సేమ్ అదే టైప్ లో మీరు తిని చూడండి. మీ కడుపు ఎంత లైట్ వెయిట్ అనిపిస్తుందో, ఎంత ఏది లేకుండా ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. సరే, ఎవరి ఫుడ్ స్టైల్ వాళ్ళది. మేమైతే ఇట్లానే చేసుకోవడము. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అయితే ఆటోనగర్ దగ్గర కరబూజా తీసుకుందామని చెప్పి కారు పక్కకు ఆపి దిగిన ఒక ఫ్యామిలీ, అంటే పెద్దవాళ్ళు. తను నన్ను గుర్తుపెట్టి, అమ్మ నువ్వు కృష్ణవేణి కదా అన్నది. పెద్ద ఆవిడ, అంటే మా అమ్మ ఏజ్ లాగా, నన్ను హగ్ చేసుకుని నాకు ముద్దు పెట్టింది. నాకు మస్తు అనిపించింది. నిజంగా ఎంత ప్రేమలు అంటే, నేను అక్కడక్కడ వెళ్ళినప్పుడు నాకు ఈ మధ్య చాలా మంది పలకరియడం, నాకు అది చాలదా చెప్పండి.